యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మరొకసారి మీ అందరికీ శుభములు. ఉదయకాలంనే మనందరము దేవుని వాక్యమును పఠిస్తూ ఆయన చేసిన అద్భుత కార్యములను తలంచుకుంటూ ఆయన స్తుతించుట మనకి ఎంతో మంచిది. ఈరోజు నేను కొన్ని మాటలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని యొక్క పనిలో మానవుని యొక్క పాత్ర, దేవుని యొక్క అద్భుత కార్యములలో మానవుని యొక్క పాత్ర ఏమై ఉన్నది అన్ని విషయాల్లో మనకి దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. కానీ అట్ ద సేమ్ టైం మానవులు కూడా వాళ్ళు చేయవలసినటువంటి పాత్ర ఉన్నది, వాళ్ళు చేయవలసినటువంటిది పనులు ఉన్నవి. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటే ప్రవ్వా మరి నన్ను ఐఏఎస్ ఆఫీసర్ చేయనైనా అంటే కాదు. మనం కష్టపడి చదవాలి, దానికి తగినటువంటి ఎగ్జామ్ రాయాలి, దేవునికి మొరపెట్టుకోవాలి. అంతేగాని ప్రవ్వా నన్ను చేసేసేయమంటే కాదు. ఎగ్జామ్ రాయాలి, ప్రిపేర్ అవ్వాలి, అన్ని విధాలు మనం కూడా కృషి చేయాలి. అప్పుడు దేవుడు ఆయన చేసిన తలంపులు నెరవేరుస్తారు. మనం ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూస్తే చాలా మనకి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. 1, 2 కాదు. నిర్గమకాండంలో నిర్గమకాండం 14వ అధ్యాయము 21, 22 వచనాలు చూస్తే, నిర్గమకాండంలో మన మోషే గారు తెలుసు కదా, మోషే గారిని ఏ విధంగా వాడుకుంటారు ప్రభు. ఆయన నత్తివాడైనా కానీ అయ్యా నువ్వు కావాలని తీసుకెళ్తాడు. ఇశ్రాయేలులు ఆ బంధకాల నుంచి, ఐగుప్తు నుంచి రావాలంటే ఆయన మోషే యొక్క పాత్ర ఎంతగానో ఉంటుంది. ఎంతగా ఆయన తర్ఫీదు ఇచ్చేసి మరి ప్రభు యొక్క కార్యాలు, అద్భుతమైన కార్యాలు చేయాలంటే ఒక మానవునిగా మోసే పాత్ర. చూడండి ఒకసారి 14:21 అమ్మా. మోషే సముద్రం వైపు తన చేయి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రములను తొలగించి దానిని ఆరిన నేలగా చేశాను. మనకంతా తెలుసు. మరి అక్కడ వాళ్ళందరికీ కూడాను ఇజ్రాయేల్ దూషిస్తారు. అక్కడ సమాధులు లేవన్నా, ఐగుప్తు నుంచి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావు, ఇటు పక్కన ఫరో తరుముకుంటూ వస్తున్నాడు, సుమారు 600 రథాలు ఇస్తాడు అని భయపడుతుంటే అప్పుడు ఆయన మొరపెడతాడు మోషే గారు. ప్రభువా మరి ఏం చేయనంటే నేను చెప్పినట్టు చేయమంటాడు. దేవుని కార్యం జరగాలి. అక్కడ మీరు ఊరక నిల్చుండి చూడుడి, మీరు నేడు చూచిన ఐగుప్తులను ఇక మీదట మరి అన్నడు చూడరు. చూడండి ఎంత మంచి కార్యం. ఆయన చేయి చాపి కర్ర చాపి మరి సముద్రం వైపు, ఎర్ర సముద్రం మరి 2 పాయలుగా చీలిపోయి ఆరిన నేలను నడటం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. అది దేవుని యొక్క అద్భుతమైన పని, కార్యం. అది జరగాలంటే ఒక మానవుని ఒక పాత్రగా ఆయన మోసిన ఎంతగా. అదే కాదండి, మరి నీళ్ళు లేవన్నప్పుడు మరి ప్రభువుకు మొరపెట్టినప్పుడు నీ కర్రని తీసుకుని బండను కొట్టమంటారు. అద్భుతమైన జలాలు వస్తాయి, లక్షల మంది త్రాగుతారు ఆ నీళ్ళని. అక్కడ మోషే యొక్క పాత్ర ఎంతగానో ఉంటుంది. ఆయన బ్రతికిన దినములన్నీ కూడాను అడవిలో తిరిగినప్పుడు కానీ ఆయన ఎంతగానో తర్ఫీదిస్తాడు. ఈజ్ అ గ్రేట్ లీడర్. ఆయనని ఎంతగానో ఆ దేవుని పనులు ఎన్నండి, 1 కాదు 2 కాదు. ఫరో దగ్గర ఎన్ని అద్భుతాలు చేస్తారు? 10 అద్భుతాలు చేస్తారు. అవన్నీ ఎవరి ద్వారాగా? అవన్నీ దేవుని కార్యాలు జరగాలంటే మానవుడైనటువంటి మోషే యొక్క పాత్ర ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇంకా చూస్తే మనము యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనంలో మరి యెరికో గోడలు మనకు తెలిసిందే. యెరికో గోడలు అవి ఎంత బలమైనవంటే వాటిపైన నివాసాలు ఏర్పాటు చేసుకుంటారు. అంత బలమైన గోడలు పడిపోవాలంటే మరి యేసు ఆ ప్రభు అయిన మన యెహోవా దేవుడు చెప్పినట్లుగా చేయమంటారు. అవి ఎవరు చేస్తారు? ప్రవర్తలు, తర్వాత ఇంకా అనేకమైనటువంటి భక్తులు ఆయన చెప్పినట్లుగానే 6 దినములు 6 సార్లు తిరిగి 7వ దినమున 7 సార్లు తిరిగి ఆ యొక్క కేకలు వేస్తూ దేవుని స్తుతిస్తే ఒకసారి రండి చూద్దాం. యెహోషువ 6వ అధ్యాయము 15.
ఏడవ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి 7 మార్లు ఆ ప్రకారముగానే యెరికో పట్టణం చుట్టూ తిరిగిరి. ఆ దినమున మాత్రమే వారు 7 మార్లు పట్టణం చుట్టూ తిరిగిరి. 7వ మారు యాజకులు బూర్లు ఊదగా యాజకులు బూరలు ఊదగా యెహోషువ జనులకు ఇలాగ ఆజ్ఞయించెను, కేకలు వేయండి, అరవండి, యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించున్నాడు. చూడండి ఎంత అద్భుతం అండి. దేవుని యొక్క అద్భుతమైన పనిలో యెహోషువ మానవునిగా పాత్ర. ఆయన మహాయుద్ధ వీరుడండి యెహోషువ. ఆయన దేవుని మొరపెట్టగా ఆయన చెప్పినట్టు చేశాడు. చేయబట్టే ఆయనకి ఎంతగానో మరి ఆ గొప్ప పట్టణాన్ని స్వాధీనపరచుకునేటువంటిది ఇచ్చారు. ఇది కాదండి, ప్రభువా మీరు ఇస్తా అన్నారు కదా, మీరే గోడలు పడగొట్టండి, మీరే అరవండి అని అన్నారు ఆయన. లేదు, మీరే తిరగండి, మీరే చేయండి అన్నాడా? మానవుని పాత్ర ఉండాలి అక్కడ. మానవుని యొక్క ఆ యొక్క పని కూడా ఉండాలి. దేవుని అద్భుతమైన కార్యాల్లో మానవుని యొక్క పాత్ర ఏంటి? మనకు బైబిల్లో ఎత్తిపట్టి చూస్తే 1, 2 కాదండి, అనేకమైనటువంటి దేవుని అద్భుతమైన పనులు ఉన్నాయి, అద్భుతమైన కార్యాలు ఉన్నాయి. వాటిలో మన మానవుని పాత్ర చాలా ముఖ్యమైనది. దేవుడు మనల్ని వాడుకుంటాడు. దేవుడు నేను చూడండి అద్భుత రీతిగాను మరి 7 మాటలు శిలువ మీద పలికినప్పుడు ఎంత బాగా మరి జరిగిందంటే దాని వెనకాల ఎంతోమంది ప్రార్థన ఉంది. ప్రార్థన ద్వారానే అనేకమైన విషయాలు మనం సాధించగలం. అదేవిధంగా మనం ఇంకా చూస్తే 2వ రాజులు 2 కింగ్స్ 2వ రాజులు 2వ అధ్యాయం 8వ వచనములు చూస్తే, ఏలియా తన దుప్పటిని మడతపెట్టి తీసుకొని నీటిపైన కొట్టినప్పుడు ఆ యొక్క యోర్దాను నది అంతటా ఏలియా తన దుప్పటి తీసుకుని మడతపెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకు అవతలకు యోర్దాను నది విడిపోయింది. గనుక వారిద్దరు అంటే ఏలియా ఎలీషా ఇద్దరు కూడా పొడి నేల మీద దాటిపోయారు. ఎంత అద్భుతం అండి. ఆ యొక్క దేవుని యొక్క అద్భుత కార్యాలు చేయాలంటే ఈ యొక్క ఏలియాని ఒక పాత్రగా వాడుకున్నాడు. దేవుని యొక్క పనిలో మానవుని యొక్క పాత్ర. అదేవిధంగా 14 వచనం చూడండి, ఎలీషా కూడాను ఏలియా గారి దుప్పటి తీసుకుని ఆయన ఆశీర్వాదం తీసుకుని తిరిగి వచ్చేటప్పుడు కూడాను ఎలీషా గారు కూడా అదే పని చేస్తారు. చూడమ్మా, క్రింద పడిన ఆ దుప్పటి ఏలియా యొక్క దుప్పటిని పట్టుకుని నీటి మీద కొట్టి ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడు అనేను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలిన ఒడ్డునకు నడిచిపోయాను. చూడండి ఏమండి, ఇక్కడ ఎలీషా గారిని కూడా ఒక పాత్రగా వాడుకుంటారు దేవుడు ఎన్ని కూడాను పరిశుద్ధ లేఖనంలో రాసి మనకు ఉంచాడంటే మనము చేయవలసిన పని ఏంటి? మన ఇంట్లో ఏమైనా అవసరతలు ఉన్నాయా, ఇబ్బందులు ఉన్నాయా, కష్టాలు ఉన్నాయా? ప్రభువా మరి నిన్ను మొరపెట్టాలి, ఉపవాసం ఉండి మొరపెట్టాలి. మనకు తెలుసు కదా, యెహోషాపాతు గొప్ప కింగ్. ఆయన చుట్టూ అనేకమైనటువంటి దుర్మార్గమైన బలమైన రాజులు వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు? దేవుని సన్నిధికి వెళ్ళి మరి అది షక్లాత్ కట్టుకొని బూడిద రాసుకొని అనేకమైన పెద్దలను తీసుకొచ్చి మరి ప్రవర్తనను తీసుకొచ్చి దేవుని సన్నిధిలో మొరపెట్టి గోజాడి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు అద్భుతమైన కార్యాలు జరుగుతుంది. యుద్ధము యెహోవాది అన్నట్టుగానే అక్కడ యెహోషాపాతు ఆయన ప్రవర్తలు ఆయన ప్రజలు చేసిన పని, అక్కడ వాళ్ళ యొక్క పాత్ర ఈ యొక్క దేవుని యొక్క అద్భుత కార్యములో మరి అది రాయబడాలంటే వాళ్ళని యెహోషాపాతుని పాత్రగా వాడుకుంటారు. ఎంతమంది అండి, ఎంతమంది లేరు. మరి ఇంకా మనం పాత నిబంధనలోకి వెళ్తే ఎస్తేరు ఒకసారి చూద్దాం రండి. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం ఆమె మొర్దెకై పెంచుకుని చేస్తాడు. ఆమె మరి ఆ యొక్క రాజు యొక్క హృదయం దోచుకుని ఆమె యొక్క యూదులందరినీ కూడా రక్షిస్తుంది. 2వ అధ్యాయం 7వ వచనం చూడండి, ఆమె ఎంతో సౌందర్యం కలది. 2వ అధ్యాయము
పినతండ్రి అయిన తన పినతండ్రి అయిన కుమార్తె అయిన హదస్సా అను ఎస్తేరు అదస్య అనే ఆమె ఎస్తేరు, ఆమె తల్లిదండ్రులు లేరు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును, ఆమె ఎలాంటిదండి? అందమైన రూపమును, సుందర ముఖమును గలదై సుందర ముఖము గలదై ఉండేను. ఆమె తల్లిదండ్రులు మరణం పొందిన తరువాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా చూసుకొని ఆ మొర్దెకై తీసుకెళ్ళి ఎంతమంది అండి? సుమారుగా కొన్ని ఆ దేశంలో ఉన్న అందగత్తెలు వస్తారు. అందగత్తెలు అందరికన్నాను ఈమెలో ఉన్న సుగుణం ఏంటంటే ప్రార్థన, భయభక్తులు. ఆమె ఎంతో దయ పొందుతుంది రాజుకి. తర్వాత రాజుకి ఆ ప్రియమైన రాణిగా అయ్యి ఆ యొక్క యూదులను చంపాలని చూసినటువంటి వారిని చంపించి యూదులందరినీ రక్షిస్తుంది. అప్పుడు ఏం చేస్తుంది? రాజు దగ్గరికి వెళ్ళాలంటే ఆమె ఉపవాసం ఉండి, ఆమె చెలికత్తులు పనివారితోనూ మొర్దెకై వీళ్ళందరూ కూడా ఉపవాసం ఉండి బూడిద రాసుకుని దేవుని సన్నిధిలో ఉండి మొరపెట్టినప్పుడు ఆమెను ఒక పాత్రగా వాడుకుంటాడు దేవుడు. అద్భుతమైన కార్యం చేస్తారు. ఆ రాజ్యాంగాన్ని రాసిన రాజ్యాంగాన్ని మార్పించేస్తారు. అలా చేయాలంటే, అలాంటి దేవుని యొక్క పనిలో ఉండాలంటే మన మానవుని యొక్క పాత్ర ఎలా ఉండాలండి? నీతిగాను, నిజాయితీగాను, భయభక్తులతోనూ మరి గోజాడి ఆయన సన్నిధిలో నిలబడితే, ఆయన సన్నిధిలో ఉండి అడిగితే అద్భుతమైన కార్యాలు చేస్తారు. అద్భుతమైన, మనకు తెలుసు కదా, అన్న తెలుసు, గొడ్రాలు. ఆమె దేవుని సన్నిధిలో మందిరంలోనే పడి ఉండి అడుగుతుంది, అయ్యా నేను గొడ్రాలనయ్యా, నాకు ఒక కుమారుని దయచేయ్యా అడిగి ప్రార్థన చేసి గోజాడినప్పుడు అద్భుతంగా మరి గ్రేట్ ప్రాఫిట్ వస్తారు అక్కడి నుంచి, సమూయేలు గారు. అవునండి, మనందరూ తెలిసిందే. అక్కడ హన్నాని ఒక పాత్రగా వాడుకుంటారు దేవుడు. దేవుని పనిలో మానవుని యొక్క పాత్ర, మన పాత్ర ఎలా ఉన్నది? మనమేమన్నా దేవుని పని చేసేటప్పుడు మన పాత్ర, మనమేమన్నా ఆత్మలను పట్టుకోగలుగుతున్నామా? మనమేమన్నా దేవునికి ఇష్టమైన కార్యాలు చేయుటకు ఆయన్ని మన కూడా మన ఒక పాత్రగా వాడుకుంటారా? ఒక పాట ఉంటుంది కదా, అయ్యా పనికి మాలిన పాత్రని పారవేయకమని ఆయన అంటారు. ఎంత మంచి మాటలండి. ఇంకా చూస్తే ఇక్కడ అందము ఎంత అందమైందండి. మనం అందమైంది, ఆ అందం కావాలంటే మనం ఆభరణాలు కొనుక్కుంటాం, కానీ ఇక్కడ షాప్కి వెళ్ళి నగలు కొనుక్కుంటాం, కానీ అయ్యా నాకు కూడా అందం కూడా ₹1000 ఇవ్వమంటే ఇస్తారా? ఎవరు ఇవ్వరండి. అది సహజంగానే ఉండాలి. అందం సహజంగానే దేవుడిస్తేనే వస్తుంది. మనం వెళ్ళిపోయి ఆభరణాలు కొనుక్కుంటాం, కానీ అందాన్ని కొనుక్కోలేమండి. అదేవిధంగా మనము ఒక హోటల్కి వెళ్తాం, మంచి ఫుడ్ ఆర్డర్ ఇస్తాం, కానీ ఆకలిని కొనగలమా? అయ్యా నాకు ఆకలి కూడా ఒక ₹1000 తీయమంటే ఇస్తారా? మనకు ఫర్నిచర్ షాప్కి వెళ్ళిపోయి మంచి మంచం కొనుక్కుంటాం, అయ్యా నాకు నిద్రను కూడా దయచేయమని అంటే వస్తుందా? ఒకసారి చూద్దాం రండి. సహజమైన నిద్ర, కీర్తన గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనములో నెమ్మదితో కూడిన నిద్ర మరి ఎట్లా వస్తుందండి? యెహోవానే ఇస్తాడు. కీర్తన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును. మనం నిద్ర రావాలంటే ఆయన సన్నిధిలో మొరపెట్టినప్పుడు, మన బాధలు ఇబ్బందులు లేనప్పుడు సహజంగానే నిద్ర వస్తుంది. కానీ మనం ఎంతో ఫర్నిచర్ ఉంది, ఏసీ వేసుకున్నాం, సుఖమే ఉందండి? నిద్రను కూడా సుఖంతో పాటు బెడ్ మంచిది ఉందని అంటే నిద్రను కూడా మనకి ఇవ్వమంటే ఏ షాపు వాడు ఇవ్వడండి. అది దేవుని వలనే మనకు కలుగుతుంది. దేవుని పని చేయండి, తృప్తిగా మరి నిద్రపోగలరు, ఆనందంతో నిద్రపోగలరు. ఆయన సన్నిధిలో ఉంటే మరి మనకు కావాల్సిన అనేకమైనటువంటి కార్యాలు జరుగుతాయి. ఇంకెన్నో ఉంటాయండి. మన విశ్వాసం ఎలా ఉండాలంటే, చనిపోతే సమాధిలోనే లెగిస్తాను, బ్రతికుంటే సజీవంగానే లెగిస్తానటువంటి విశ్వాసం ఉండాలండి. మనకి విశ్వాస వీరుల పట్టికలో ఉంటుంది కదా, మన విశ్వాసం ఎలా ఉండాలంటే, మనం చనిపోతే మన సమాధిలోని లేచి దేవుని సన్నిధికి వెళ్తాం, బ్రతికుంటే సజీవంగానే లెగిస్తాం, దేవుని సన్నిధి తీసుకెళ్ళిపోతాననేటువంటి గట్టి విశ్వాసం ఉండాలి. అటు విశ్వాసం ఉంటేనే మనము దేవుని సన్నిధిలో అనేకమైనటువంటి కార్యాలు చేయగలుగుతాం. అనేకమైనటువంటి దేవుని యొక్క పనిలో మనం కూడా ఒక మంచి పాత్రగా ఉండగలుగుతాం. అవునండి, మనకి పుస్తకాలు కొనుక్కుంటాకి వెళ్తాం, పుస్తకాలు కొనుక్కుంటాం, షాప్ వాడిని అయ్యా నాకు జ్ఞానం కూడా ఒక ₹100 జ్ఞానం దయచేయమంటే ఎలా ఉంటారు? నవ్వుతారు.
పుస్తకాల ద్వారా కానీ జ్ఞానం రాదండి. రండి చూద్దాం, రండి ఒకసారి రండి చూద్దాం. కీర్తన గ్రంథము 147వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 147వ అధ్యాయం 5వ వచనంలో, మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము. ఆయన యందు భయభక్తులు ఉన్నారా? ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, ఏమన్నా సుఖం లేదండి. జ్ఞానం కావాలంటే ఆయన యందు భయభక్తులు ఉండాలి. ఆయనను అడగాలి. ఆయనను అడిగితే ఆయన జ్ఞానము మితిలేనిదంట. ఆయన జ్ఞానము మితిలేనిది. ఇంకాను యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం కూడా, మీలో ఎవరికైనాను జ్ఞానము కొద్దిగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అతనికి అనుగ్రహించబడను. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా జ్ఞానము దయచేయను. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం ఉంటుందండి. ఆయన ధారాళంగా ఇచ్చేటువంటి దయగల మనసు కలిగినటువంటి గొప్ప దేవుడండి. మనం పాత్ర ఎలా ఉంది, మన క్యారెక్టర్ ఎలా ఉంది, మనం దేవుని పనిలో ఏమన్నా మనం ఉపయోగపడుతున్నామా, దేవుని పనిలో మనం ఏమన్నా ఆయనకి మనము సహాయముగా ఆయన యొక్క ఆశీర్వాదం పొందుకుంటున్నామా? ఎంతమంది అండి, ఎన్ని ఎగ్జాంపుల్ ఉండి. పక్షవాయువు గలవాన్ని తీసుకొస్తారు 4 మనుషులు. మార్క్స్ వార్త 2వ అధ్యాయము 3వ వచనం చూద్దామమ్మా. ఆయన పక్షవాయుని తీసుకొచ్చినప్పుడు, మరి ప్రభువా మీరు బతికిస్తారు కదా, మీరే ఆ మంచాన్ని పట్టుకురామని అంటే బాగుంటుందా? కానీ మన పాత్ర ఏంటంటే ఆయన దగ్గరికి అక్కడ ఖాళీ లేనందున ఇంటి కప్పును ఊడదీసి మరి తీసుకెళ్తారు. ఒకసారి చూడండి, మార్క్స్ వార్త 2వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం చూడమ్మా. కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని నలుగురి చేత మోయించుకుని ఆయన వద్దకు తీసుకుని వచ్చిరి. అప్పుడు చూడండి, నీ పాపములు క్షమించబడ్డాయి, నువ్వు లేచి వెళ్ళమనని పక్షవాయువు గలవాడిని మరి ఆయన ఆశీర్వదిస్తాడు, క్షమిస్తాడు. కానీ అక్కడ ఎవరిని వాడుకుంటారు? నలుగురిని. ఆ నలుగురి పాత్ర చూడండి. ఆయన దగ్గరికి కష్టపడి తీసుకుని వెళ్ళి చేయమట్టే మరి ఆయన వాళ్ళని క్షమించి, పాపాలను క్షమించి ఆయన బ్రతికించారు. అది దేవుని యొక్క అద్భుతమైన కార్యాల్లో మన పాత్ర ఎలా ఉన్నది. ఇంకా పుట్టిగుడ్డివాడు ఉంటాడు, మనకు తెలుసు. దావీదు కుమారుడా నన్ను కరుణించమని అడుగుతారు. మార్క్స్ వార్త 10వ అధ్యాయము చూడొద్దులండి. మార్క్స్ వార్త 10వ అధ్యాయము 47 నుంచి 52 వరకు చూస్తే ఉంటుంది. అక్కడ పుట్టిగుడ్డివాడు అక్కడ కూర్చుని, దావీదు కుమారుడా నన్ను కరుణించు, కేకలు వేస్తాడు, అరుస్తాడు. ఇంకా అంటాడు, ఆపోయా నువ్వు, ఎంతకాలము నువ్వు అట్లా అరుస్తావు అంటే ఎక్కడి నుంచో ఆలకిస్తాడు. నేను నీకేమి చేయగోరుతున్నాను అని అడుగుతాడు వచ్చి ప్రభు. మనం కేకలు వేయాలండి, ప్రార్థన ద్వారాగా కేకలు వేసి ఆరాధించి మరి ఆయన్ని మనం ఎంతగా చూడండి. అక్కడ ఎరుకో గోడలు కూడా అందరూ కేకలు వేశారు. మీకు తెలుసా సౌండ్ యొక్క పవర్ ఎట్లా ఉంటుందో? కొంతమంది కలిసి ఆ సౌండ్ని ఒకేసారి కేకలతో చేస్తే అది భయంకరమైన శక్తి, కైనెటిక్ ఎనర్జీ విడుదలవుతుంది. అట్లా ఈయన కూడా కేకలేస్తాడు. కేకలు వేసి, దావీదు కుమారుడా నన్ను కరుణించు అంటే మరి ఆయన వస్తాడు మన దగ్గరికి. మనం కేకలు వేయాలండి, ప్రార్థనలో కేకలు వేయాలి, అంగలార్పుతో కేకలు వేయాలి. అయ్యా నాకు సహాయం చేయి అయ్యా. మన VBS జరగాలంటే ఏంటండి? ఎంతోమంది ప్రార్థన చేయాలి. VBS అలాగే జరగదు. ఎంతోమంది వీరుల ప్రార్థనతోనే మరి ఆ పిల్లలందరూ కూడా లాస్ట్ ఇయర్ ఎంత ప్రాబ్లం ఉండేదండి. గత సంవత్సరం అంత ప్రాబ్లం ఫేస్ చేయలేదు. ఎంతో ఇక సైతాన్ శక్తులను మరి కంట్రోల్ చేయాలంటే ప్రార్థన అరుపులతో, కేకలతో. మరి ఆయన అడిగితే, దావీదు కుమారుడా నన్ను కరుణించు, సహాయం చేయమంటే ఆయన సహాయం చేస్తాడు. ఆ యొక్క దేవుని పనిలో మన పాత్ర ఎలా ఉన్నది? దేవుని పనిలో ఇంకా చూస్తే నిన్ననే నేను చెప్పాను, దొంగ ఒక బందిపోటు దొంగకు ఉండి ఆయన ఏం చేస్తాడు? ఆయన అడుగుతాడు. ఆయన అడగబట్టే కదా ఆయన నేడు నీవు నాతో కూడా పరదేశులో నిశ్చయముగా ఉండు అంటాడు. అయ్యా నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అడుగుతాడు. ఆయన పాత్ర ఏంటంటే అక్కడ అడగటం. అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో, నువ్వు దేవుడివి, నువ్వు దేవుని కుమారుడు అని నమ్ముతున్నానని ఒక్క మాటలో క్షమాపణతో ఆయనని మరి పరదేశికి తీసుకెళ్తాడు.
అదేవిధంగా మనం ఈయన మన లాజరు చనిపోతే వాళ్ళందరిని ఏమంటాడు దేవుడు, అయ్యా మీరు రాయి తీయండి అయ్యా, నేను లాజర్ని లేపుతాను అంటాడు. చూద్దాం రండి ఒకసారి. యోహాను సువార్త 11:39 రాయిని మీరు తీయండి, లాజరు నేను లేపుతా అంటారు. 4 రోజులైన చనిపోయి వాసనకు వస్తుందనని వీళ్ళందరూ మరియా మార్త ఏడ్చి, అయా నీ ఉంటే నా తమ్ముడు బతికేవాడు కదంటే, అమ్మ ఎక్కడ ఉన్నాడు అని నిద్రిస్తున్నాడంటే ఆయన మృతులో నుంచి లేపే సమయం కదా, ఇప్పుడు నేను లేపుతానంటాడు. ఒకసారి చూద్దాం రండి. యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికి వాసన కొట్టినని ఆయనతో చెప్పాను. అయినా కానీ రాయి తీయమంటారు, ఆయన వింటారు. అక్కడ వాళ్ళందరూ కూడాను దేవుని మాట విన్నారు. విని రాయి తీయబట్టే లాజరు బయటికి రా అంటాడు అని చూడండి. అక్కడ వాళ్ళు చెప్పిన మాట విన్నారు, యేసుక్రీస్తు వారు చెప్పిన మాట విన్నారు. అదేవిధంగా వలలు మీరు వేయండి, ఈ దిట్టుకెళ్ళి చేపలు నేను తోలుకొస్తాను, నేను పంపిస్తానంటారు. ఒకసారి చూద్దామా. అదే లూకా సువార్త 5:4 అప్పుడు రాత్రంతా శ్రమపడినా మాకు ఫలితం లేదయ్యా అని నీరసించిపోతారు పేతురు వాళ్ళంతా. అప్పుడు చెప్తాడు, పేతురు నీవు దోణిని లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోను పేతురుతో చెప్పగా లేస్తారు. ఆ వలలు పిగిలిపోయేంతగా వస్తాయి. అలా కార్యం చేయాలంటే దేవుని పనిలో మానవుని పాత్ర. అయ్యే ప్రభువా ఎందుకులేయ్యా, మీ ఇప్పుడు రాత్రంతా కష్టపడ్డాము, మళ్ళీ వేయమంటారు, ఇప్పుడు మాకు రాత్రంతా దొరకని చేపలు ఇప్పుడు దొరుకుతాయి అన్నారా? ఏలినవాడా రాత్రంతా మేము ప్రయాసపడితే గాని మాకేమీ దొరకలేదు. ఆయనను మీ మాట చెప్పున. ఎవరి మాట అండి? ఆయన మాట. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మాట విన్నారాళ్ళు. ఆ నీ మాట చెప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. చూడండి, దేవుని యొక్క పనిలో మానవుని యొక్క పాత్ర, మన పాత్ర ఎలా ఉన్నది? సీమోను పేతురు పాత్ర ఎలా ఉందంటే, ఆయన ఒక రాయి, మొరటివాడు. ఆయనను అయా నువ్వు చెప్పినట్లుగానే నేను చేస్తానని వేస్తే వలలో పిగిలిపోయేంతగా ఎన్నో చేపలు వస్తాయి. ఎన్నండి ఎగ్జాంపుల్. తర్వాత అట్లాగే యోహాను సువార్త 2:7 నీళ్లను మీరు నింపండి ఆ యొక్క రాతి బాణల్లో, నేను ద్రాక్షరసంగా చేస్తారు. ఒక కానాను విందుకు వెళ్ళినప్పుడు మరియమ్మ తల్లి వచ్చి అంటది, అయ్యా ఇదిగో ఇక్కడ సమస్య ఉన్న చూడండి, అమ్మా నా సమయం రాలేదు కదా, నేను చేస్తానన్నట్టు సమాధానం చెప్తాడు. ఒకసారి చూద్దాం రండి. యోహాను సువార్త 2:7-8 చూడండి. 5వ వచనం ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడనెను. చూడండి, ఆయన మీతో చెప్పునది చేయండి. అక్కడ పాత్ర ఏంటంటే వాళ్ళు ఆ 6 రాతి బాణలు నీళ్లతో నింపారు. అది అప్పుడు మనం అనొచ్చు కదా, ప్రభు మీరు ఎట్లాగో కార్యం చేస్తున్నారో ఆ నీళ్లు కూడా మీరే నింపుకోండి అయ్యా, మీరు ఎట్లాగో ద్రాక్షరసం చేస్తామని అన్నారా? నో, దే హ్యావ్ ఒబేడ్ ద కమాండ్మెంట్ ఆఫ్ ద గాడ్ లార్డ్ జీసస్. ఆయన చెప్పినట్లుగా చేసి రాతి బాణంలో మరి ఆ యొక్క నీళ్లు నింపినప్పుడు మధురమైన ద్రాక్షరసం. అంతకితం పెద్దలు అందరూ త్రాగి అంటారు, అబ్బా ఎవరైతే మంచి ద్రాక్షరసం దాచుకుంటారు, కానీ వీళ్ళు ఇచ్చారు ఎంత మధురంగా ఉంది, ఎక్కడి నుంచి వచ్చింది అంటారు. అందుకని దేవుని యొక్క పనిలో మన పాత్ర, మానవుని యొక్క పాత్ర. యోహాను సువార్త 5వ మరి 14 కూడా ఉంటుంది. ఏంటండి? యోహాను సువార్త 5:14 చూడమ్మా. అటు తర్వాత యేసు దేవాలయంలో వాని చూచి, ఇదిగో స్వస్థ పొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండాట్లు ఇక పాపము చేయకమని చెప్పగా. ఎవరండి ఇక్కడ ఉండేది? 38 సంవత్సరాల నుంచి వ్యాధిగ్రస్తుడు ఉంటాడు. ఎన్నో సంవత్సరాలు ఆ కోనేటి దగ్గర పడి ఉంటాడు. ఆయన అడుగుతారు, మరి అడగమట్టి ఆయన స్వస్థత కలగజేస్తారు. మనం ఇంకాను చూస్తే నయమాను మనకు స్టోరీ తెలుసు కదండి. నయమాను ఆయన ఏమని చెప్తాడు? అయాని వెళ్ళి 7 మార్లు ఆ యోర్దాను నదిలో మునగమంటాడు. ఆయన ఏమంటాడు? కోపిపుతావో ఏంటి, దీనికన్నా మంచి నదులు మా దగ్గర లేవా? ఈ బురద నీళ్ళు ఉన్నటువంటి యోర్దాను నదిలోనే మేము మునగాలా అన్నాడు. కానీ నువ్వు చెప్పినట్టుగా ఆయన దేవుని భక్తుడు ప్రవర్త చెప్పినట్లుగా వెళ్ళి యోర్దాను నదిలో ఆయన
ఆయన దగ్గర ఉన్నటువంటి ఆయన సహాయకుడు అంటే, అయ్యా ఒక మంచి కార్యం చేయటానికి చెప్తే ఏమైంది, చెప్పింది మాట అంటే ఏమైందని అక్కడ ఎన్నాడు ఒబే చేశాడు. కాబట్టి వెళ్ళి యోర్దాను నదిలో 7 మార్లు మునిగిన తర్వాత 7వ మార్కు తర్వాత ఆయన దేహం ఏమైందండి, పసిపిల్లవాని దేహంలాగా తయారైంది. అక్కడ పాత్ర ఎవరిదండి? నయమోను, రాజు అయిన ఆ యుద్ధ సైనికుడైనటువంటి అధికారి నయమోను మాట విన్నాడు. దేవుని పనిలో ఆయన పాత్ర 7 మార్లు మునగమన్నాడు. 7 మార్లు మునిగి స్వస్థత పొందారు. ఎలా ఉంటుందండి? మనం కూడా ఏమైనా స్వస్థత కావాలా? ఆయన్ని అడగండి, ఆయనకి మొరపెట్టండి. ఆయన పాదాలు పట్టుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే మనకు అన్నీ మరి దయచేయడానికి ఆయనకి సిద్ధంగా ఉన్నాడు. ఇంకా ఎన్నో ఉన్నాయండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 9వ వచనంలో 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆయన వద్దకు తీసుకెళ్తారు. ఇంతమంది ఉన్నారయ్యా, సుమారుగా పురుషులే 5,000 మంది ఉన్నారు, వీళ్ళందరికీ ఎక్కడ పెడతామంటే, లేదు మీరు తీసుకురండి చిన్నవాని దగ్గర నుండి ఆ యొక్క 5 రొట్టెలు 2 చిన్న చేపలండి తీసుకొని వస్తే ఎంతమంది పంచుతారు? 5,000 మందికి పురుషులకు పంచగా ఇంకా 12 గంపలు ముక్కలు మిగిలిపోయినాయి అంట. అక్కడ చూడండి, దేవుని పనిలో ఆ మానవుని పాత్ర. ఆ చిన్నవాని తల్లి ఆ రొట్టెలు తయారు చేసి చేపలు తయారు చేసి ఇచ్చి పంపించింది. ఇమ్మటే ఆ అనేక మందికి ఆయన పంచగలిగాడు. అనేక మందికి ఆ దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఇంకా ఎన్నోసార్లు ఇంకొకసారి కూడా ఆయన మరి ఈ రొట్టెలు పంచుతారు. ఇవన్నీ కూడా చేయాలంటే దేవుని పనిలో మన మాత్ర ఎలా ఉన్నది, మనం ఎలా ఉన్నాం, మన యొక్క పాత్ర, మన యొక్క పని ఎలా ఉన్నది. ఇంకా చూస్తే 1 కాదండి, 2 కాదండి, ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. 1, 2 కాదు, అనేకమైనటువంటి ఎగ్జాంపుల్స్ పరిశుద్ధ గ్రంథంలో మనకి లిఖించబడి మనము చదువుకుని వాటిని ఫాలో అవటానికి దేవుడు మనకి మార్గం చూపాడు. ఇంకా ఎన్ని చెప్పాలంటే సమయం లేదు, కానీ అనేకమైనటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అనేకమైనటువంటి ఎగ్జాంపుల్స్ అవన్నీ కూడాను ప్రభువారు ఎందుకు చేశారండి? ఈ తరతరములు ఆయన చదువుకుని ఆయన చేసినటువంటి అద్భుత కార్యాల్లో మానవుని ఎలాగా వాడుకున్నాడు, మిగతా మానవులు కూడా అలాగే ప్రోత్సహించబడి ముందుకొచ్చి మరి ఆయనను గోసాడి, ఆయనను ఆరాధించి, ఆయన్ని పాదాలు పట్టుకుని అడిగితే అనేకమైన అద్భుత కార్యాలు మనం చేయగలం. మనం కూడా ఒక మంచి పాత్రగా ఉండాలని ప్రభువుని అడుగుదాం. మనం కూడా ఒక మంచి మన యొక్క పాత్రగా దేవుని పనిలో ఉపయోగపడాలని దేవుని సన్నిధిలో గోజాడదాం. ఎంతమంది అండి దేవుని సన్నిధిలో దేవుని పాదాలు పట్టుకుని మరి అనేకమైన అద్భుత కార్యాలు చేశారు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవా, మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలయ్యా. దేవుని పనిలో మానవుని పాత్ర గురించి పరిశుద్ధ గ్రంథం నుంచి అనేకమైనటువంటి రిఫరెన్స్లు మాకు చూపించిన ఆయన తండ్రి, ఈ యొక్క మాటలను మా హృదయంలో భద్రపరచుటకు సహాయం చేయండి. విన్నవారికి నాయన 30 60 100 వాళ్ళ హృదయంలో ఫలించుటకు సహాయం చేయండి తండ్రి. నాయన ఇదిగో నాయన మమ్మల్ని కూడాను ఆయన పనికి మాలిన పాత్ర నేను పారవేయక మమ్మల్ని కూడా నాయన మీ గొప్ప కార్యములలో, మీ గొప్ప పనులలో నాయన మమ్మల్ని కూడా ఒక పాత్రగా వాడుకోండి నాయన. మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందండి తండ్రి. ఇచ్చినటువంటి వాక్యాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ కొన్ని విన్నపములు నాయన మీ పాద సన్నిధి చేసుకోమని నజరేయుడైన యేసయ్య నామమును బట్టి బ్రతిమలాడి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు.